హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నా ప్రెగ్నెన్సీలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, దానివల్ల నేను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ వీడియో నుంచి చాలామందికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా కొత్తగా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఏ మిస్టేక్స్ చేయకూడదు అనేది ఈ వీడియో చూస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా ప్రెగ్నెన్సీలో నేను చేసిన మిస్టేక్స్ అంటే నాకు తెలిసి చేసినట్టు ఏం కాదండి, తెలియక చేసినట్టు అవి. కొన్ని ఫైనాన్షియల్ పరంగా కొన్ని తప్పక చేయాల్సిన సిచ్యువేషన్లలో ఇలాంటివి జరిగాయి నాకు. అదేంటంటే నేను ఫస్ట్ జాబ్లో జాయిన్ అయ్యానండి. బాబు పుట్టిన 1.5 ఇయర్కి షాపింగ్ మాల్ అనేది జాయిన్ అయ్యాను ట్రెండ్స్లో. అక్కడ 9 మంత్స్ అనేది జాబ్ చేశాను. దాని తర్వాత శాలరీ ఎక్కువ వస్తుంది అని చెప్పి వేరే షాపింగ్ మాల్లో జాయిన్ అయ్యాను. కానీ ఎవరైనా శాలరీ ఎక్కువ ఇస్తారంటే ఆశపడి వెళ్ళకండి. దానికి తగ్గ పని కూడా మనకి ఖచ్చితంగా మనతో చేయించుకుంటారు. అది పక్కన పెడితే అక్కడ షాపింగ్ మాల్లో జాయిన్ అయ్యేది కూడా నేను ఫెస్టివల్ సీజన్స్లోనే జాయిన్ అయ్యాను. న్యూ స్టోర్ అది కూడా. అక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా నేను ఎందుకు మానేయలేకపోయాను, దానికి కూడా ఒక రీజన్ ఉందండి. అది కూడా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలా నేను షాప్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఫెస్టివల్ సీజన్ కాబట్టి హెవీ స్టాండింగ్, ఫుడ్ సరిగా తీసుకోలేకపోవడం వల్ల, ఎక్కువగా నించొని వంగి లేయడం వల్ల నాకు కొంచెం ప్రాబ్లం అనేది అయిందండి. అప్పటికి నాకు కన్ఫర్మ్ అయింది. డాక్టర్ దగ్గర చూయించుకొని ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను. అలా 3 మంత్స్కి మళ్ళీ 3rd మంత్ వెళ్ళిన తర్వాత స్కానింగ్ అని వెళ్ళిన తర్వాత ఆ స్కానింగ్లో నాకు ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేశానండి. అదేంటంటే బేబీ చుట్టూ బ్లడ్ క్లాట్ అయింది. ఆ బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల అది క్లియర్ అవుతుందని చెప్పారు. కానీ 2 వీక్స్ అయితే రెస్ట్ తీసుకోవాలి, ఇంజెక్షన్స్ అనేది వీక్లీ వన్స్ వేయించుకోవాలని చెప్పారు. అలా 2 వీక్స్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఫెస్టివల్ సీజన్లోనే ఇంటి దగ్గరే ఉన్నాను. కానీ హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు కదా, కాబట్టి ఫస్ట్ హెల్త్ చూసుకున్నాను. నా బేబీ నేను హెల్త్గా ఉండాలని చూసుకున్నాను. అలా 2 వీక్స్ రెస్ట్ తీసుకొని ఇంజెక్షన్స్ అన్నీ వేయించుకున్న తర్వాత మళ్ళీ స్కానింగ్ చేయించుకుంటే కొంచెం క్లియర్ అయింది, పర్లేదు, జాబ్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ నేనైతే చెప్పే సజెషన్ ఒకటండి, ఎవరైనా కొత్తగా ప్రెగ్నెన్సీ అయ్యి ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేక జాబ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా డాక్టర్స్ దగ్గర బేబీ గ్రోత్ కోసం టాబ్లెట్ అనేది రాయించుకోండి. అది సస్టైన్ టాబ్లెట్, ప్రొజెస్టోన్ కాంబినేషన్లో ఉంటుంది. అది బేబీ గ్రోత్కి సంబంధించిన టాబ్లెట్. డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అది ఓన్గా అయితే కాదండి, మీ డాక్టర్సే రాస్తారు. మీరు ఇలా జాబ్ చేస్తున్నారని చెప్తే వాళ్ళే రాస్తారు. అది ఎందుకంటే బేబీ మనం స్టాండింగ్లో ఉంటాం కదా, బేబీకి ఏ ఇబ్బంది కాకుండా బేబీ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. దానికోసం ఆ టాబ్లెట్ యూజ్ చేస్తారు. ఇకపోతే నేను అలా కొద్ది రోజులు అయితే చేయగలిగానండి. 3 మంత్సే కదా చేయొచ్చులే అని చెప్పి వెళ్ళాను. ముఖ్యంగా నేను ఏంటంటే మెయిన్ ఫెస్టివల్ సీజన్లో జాయిన్ అయ్యానండి. ఆ న్యూ షాపింగ్లో, ఆ మాల్లో అలా జాయిన్ అవ్వడం వల్ల ఫెస్టివల్ సీజన్స్ వల్ల అస్సలు రెస్ట్ అనేది లేకుండా పోయింది. అంతేకాకుండా నాకు బ్లడ్ అనేది చాలా తక్కువ అయిపోయింది. 5 పాయింట్స్కి వచ్చేసింది నా బ్లడ్ అనేది. బేబీకి అస్సలు బ్లడ్ లేక, బేబీ గ్రోత్ అనేది సరిగా లేక, అయినా కూడా కొన్ని సిచ్యువేషన్ల వల్ల నేను చేయాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్స్ ఏంటో కూడా చెప్తానండి ఈ వీడియోలోనే. అలా నేను చేస్తూ వచ్చాను. 7th మంత్ వరకు చేయగలిగాను. దాని తర్వాత చేయలేకపోయాను. ఎందుకంటే హెవీ ఫెస్టివల్ సీజన్స్ వల్ల అసలు 20 మినిట్స్ అనేది లంచ్కి ఇచ్చేవాళ్ళు. అస్సలు కూర్చోడానికి కూడా టైం ఉండలేక నా బేబీ చాలా ఇబ్బంది పడేదాన్ని. అందుకని చెప్పి 7th మంత్లో మానేశాను. ఆ 7th మంత్ వరకు కూడా ఎందుకు చేయగలిగానంటే నేను ఒక రీజన్ అయితే ఉందని చెప్పాను కదా. ఆ రీజన్ ఏంటంటే నాకు ఈఎస్ఐ అనేది కొంచెం ప్రాబ్లం అయింది. ఆ ఈఎస్ఐ ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు కాబట్టి 7th మంత్ వరకు చేయాల్సి వచ్చింది. లేకపోతే 3 మంత్స్ వరకే చేసి మానేయాలనుకున్నాను. ఆ ప్రాబ్లం ఏంటంటే నేను ఫస్ట్ షాప్లో జాయిన్ అయ్యాను చెప్పాను కదా ట్రెండ్స్లో. అక్కడ నా ఈఎస్ఐ నెంబర్ని ఇక్కడే కంటిన్యూ చేయమని చెప్పాను. కొత్తగా జాయిన్ అయిన షాపింగ్ మాల్లో కూడా వాళ్ళు ఆ నెంబరు యాడ్ చేయకుండా కొత్త నెంబర్ అనేది క్రియేట్ చేశారు. కొత్త నెంబర్ అని క్రియేట్ చేయడం వల్ల నాకు ఈఎస్ఐ అనేది ప్రెగ్నెన్సీ టైంలో 9th మంత్ వరకు శాలరీ వస్తుందని, మనం 9th మంత్లో స్కానింగ్ తీయించుకొని వాళ్ళ ఈఎస్ఐలో ప్రొవైడ్ చేస్తే మనకు 6 మంత్స్ శాలరీ అనేది వస్తుందని మనం ఇంటి దగ్గర కూర్చున్నా కూడా. కాబట్టి ఆ ప్రాబ్లం వల్ల నేను ముందే ఆలోచించి సేమ్ నెంబర్ యాడ్ చేయించాను. కానీ వాళ్ళు చేయలేదు, కొత్త నెంబర్ యాడ్ చేశారు. దానివల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ఒక 3 మంత్సే కదా, కొంచెం ఓపికగా చేసుకుందాంలే అని చెప్పి చేశాను. దాని తర్వాత ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా నాకు శాలరీ అనేది వస్తుందండి. అందుకనే మీకు
ముందు వీడియోలో కూడా ఎస్ఐపిఎఫ్ గురించి చెప్పాను నేను, దానివల్ల చేయగలిగాను. అంతేకాకుండా ఇంకొకటి 9th మంత్లో ముఖ్యంగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, 9th మంత్ మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైనా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సరిగ్గా తినాలనిపించదు, కొంతమంది వామిటింగ్స్ ఉంటాయి, అలా ఉంటాయి కదా. నాకైతే ఈ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఏం లేవు, కాకపోతే కొంచెం ఏదైనా తినాలనిపించక నేను ఊరగాయ తినాలని ఆ పికిల్తో 3 days అనేది కంటిన్యూగా తిన్నాను. ఆ కంటిన్యూగా తినడం వల్ల నాకు మెయిన్ ఎఫెక్ట్ వచ్చిందండి. 9th మంత్లో నేను వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాను, బీపీ మొత్తం అంతా చెక్ చేయించుకున్నాను. అలా చెక్ చేయించుకున్న తర్వాత కూడా బీపీ అంతా కంట్రోల్గానే నార్మల్గా అంతా బేబీ మొత్తం అంతా బాగుండింది. 1 week అయిన తర్వాత ఎందుకో ఎల్లో ఇష్యూగా వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి నాకు. 2 days కంటిన్యూగా మార్నింగ్ టైము ఎల్లోగా వచ్చాయి వామిటింగ్స్. ఎందుకు కొంచెం నాకు కూడా అనీజీగా అనిపించి బేబీ కొంచెము తినడానికి ఇబ్బందిగా ఉండి అలా ఉంటే ఏమో చూయించుకుందాం ఏమైందో అని చెప్పి వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్తే అక్కడ వాళ్ళు బీపీ చెక్ చేస్తే 180 వచ్చింది. ఆ 180 వస్తానే డాక్టర్స్ ఏమని చెప్పారంటే, ఫస్ట్ మెయిన్గా ఇమీడియట్గా అడ్మిట్ అయిపో ఫస్ట్ నువ్వు అని చెప్పారు. వెళ్ళి అడ్మిట్ అయ్యానండి. వెళ్ళి అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు వేసే ఇంజెక్షన్స్ అండి, ఒక్కొక్క ఇంజెక్షన్ వేయడానికి మినిమం 5 minutes పైనే పడుతుందండి. ఆ ఇంజెక్షన్ బాడీలో స్ప్రెడ్ అవ్వడానికి వాళ్ళు వేసే ఇంజెక్షనే 5 minutes టైం పడుతుందండి. అది ఎంత పెయిన్ ఉంటుందో చెప్పలేమండి ఆ టైంలో. వాళ్ళు అదే కాక కొంచెం నన్ను భయపెట్టేశారండి. బీపీ ఎక్కువైతే ఫిట్స్ వస్తాయి, కింద పడిపోతావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి నన్ను కొంచెం భయపెట్టారు వాళ్ళు అక్కడ. ఆ ఇంజెక్షన్స్ వేసేటప్పుడు అయితే చాలా భయపడిపోయారండి నేను. 1 hourకి ఒకసారి ఖచ్చితంగా వచ్చి అటు సైడ్ మక్కీకి అనేది వేస్తూ వచ్చారు. ఆ ఇంజెక్షన్స్ పెయిన్స్కి వాళ్ళు చెప్పే మాటలకి చాలా భయపడిపోయానండి. నిజంగా ప్రెగ్నెన్సీ టైంలో మరో జన్మ అంటారు కదా, అది అప్పుడైతే నాకు అర్థమైందండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లమ్స్ ఏవి నేను ఫేస్ చేయలేదు, సెకండ్ ప్రెగ్నెన్సీలోనే ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. అది కాక బీపీ ఎక్కువ అవ్వడం వల్లే నాకు మామూలుగా అయితే డెలివరీ డేట్ అనేది April 20కి ఇచ్చారు. ఈ బీపీ ఎక్కువ అవ్వడం వల్ల March 20కే నేను డెలివరీ అయిపోయానండి. అలా ఆ టైంలో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంజెక్షన్స్ వేస్తూ బీపీ కంట్రోల్లోకి తెచ్చి పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ వేసిన తర్వాత ఆ పెయిన్స్ అనేవి వచ్చి నార్మల్ డెలివరీనే అయ్యాను. నాకు 2 నార్మల్ డెలివరీస్ అయ్యాయి. ఇలా నా ప్రెగ్నెన్సీలో నేను చేసిన మిస్టేక్స్ అయితే, ఒకటి షాపింగ్లో జాయిన్ అయ్యి హెవీ స్టాండింగ్ ఉండి బేబీకి కొంచెం ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ 9th మంత్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే పికిల్తో తినడం. పికిల్తో అనేది కొంచెం తినొచ్చండి, మరీ ఎక్కువగా తినడం వల్ల ఇలా బీపీ అనేది ఎక్కువగా అవుతుంది. స్పైసీ ఫుడ్స్, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ అనేది ఎక్కువ అవుతుందండి ప్రెగ్నెన్సీ టైంలో. ఇలా ఎవరు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ ఫుడ్ తీసుకోవాలండి. ఏది పడితే అది తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఇదండి, నేను చేసిన మిస్టేక్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.